హలో అందరికీ మేము మా దగ్గరలో ఉండే శివాలయంకి అయితే వచ్చేసామండి. చూడండి గుడి లోపల అయితే ఎలా ఉందో ఒకసారి. ఇంకా గర్భగుడి దగ్గర అంతా ఇంకా చూస్తూ ఉంటే లోపలంతా పురాతన ఆలయం లాగా అనిపిస్తుంది నాకైతే. నేను రావడం ఈ టెంపుల్కి ఇదే ఫస్ట్ టైం అండి. ఇంకా దీపారాధన చేయడానికి మొత్తం రెడీ చేసుకుంటున్నారండి. కార్తీక మాసంలో శివాలయంలో దీపారాధన చేయడం వల్ల మంచి జరుగుతుందని చెప్తూ ఉంటారు కదా. మన జీవితంలో ఎప్పుడైనా సరే తెలిసి కానీ తెలియక కానీ ఏమైనా తప్పులు కానీ పాపాలు కానీ చేసుంటే అవన్నీ తొలగిపోతాయని ఒక నమ్మకం కదండి మనందరికీ. మహాభారతం ప్రకారం కార్తికేయుడు తారకాసురుని సంహరించింది కార్తీక పౌర్ణమి రోజే కదండి. రాక్షస పాలన అంతమైందని ప్రజలు ఆనందంతో దీపాలు వెలిగించి పండుగగా జరుపుకుంటారు. కార్తీక మాసం మొదలైనప్పటి నుంచి శివాలయాల్లో ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు. కార్తీక పౌర్ణమి రోజు ఆకాశ దీపాన్ని దర్శించుకుంటే శివుని చూసినంత భాగ్యం కలుగుతుందని భక్తుల విశ్వాసం. 365 వత్తులతో శివాలయంలో దీపం వెలిగిస్తే పుణ్యం లభిస్తుందని అంటారు కదండి. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఒత్తి అన్నమాట. అంటే మనము దీపారాధన చేయని రోజులు కొన్ని ఉంటాయి కదండి. అలానే మనము ఎప్పుడైనా ఇంటి నుంచి బయటికి వెళ్ళినప్పుడు దీపారాధన చేయకుండా ఉంటాం కదా. అవన్నీ కలిపి ఒకేసారి శివాలయంలో కార్తీక పౌర్ణమి రోజు అయితే మనం వెలిగిస్తూ ఉంటాము. కార్తీక పౌర్ణమి నాడు దీపారాధన చేయడం కుదరకపోతే కార్తీక సోమవారాల్లో కానీ ఏకాదశిలో కానీ దీపారాధన అయితే చేసుకోవచ్చండి. గుడికి వెళ్ళలేని వాళ్ళు ఉంటారు కదండి. వాళ్ళు ఇంకా ఇంట్లోనే తులసి కోట దగ్గర అయితే దీపారాధన అయితే చేసుకోవచ్చు. తులసి కోట దగ్గర దీపారాధన చేయడం కూడా చాలా మంచిది. కొంతమంది కార్తీక పౌర్ణమి నాడు నోములు కూడా చేసుకుంటూ ఉంటారు. ఎవరి పద్ధతుల ప్రకారం వాళ్ళ సైడ్ ఎలా చేసుకుంటారో పండుగలు అలా అయితే చేసుకుంటూ ఉంటారండి. గుడిలో ఉన్నంత ప్రశాంతత ఇంకెక్కడ కూడా రాదు కదండి. గుడిలో ఉన్నంతసేపు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంకా నేను మొత్తం దీపారాధనకి మొత్తం రెడీ చేసేసానండి. ఇంకా మా వారు వచ్చేసి దీపం అయితే వెలిగించారు. ఇంటి యజమాని దీపం పెడితే చాలా మంచి జరుగుతుంది కదా కార్తీక పౌర్ణమి నాడు. ఇంకా మా వారితో అయితే పెట్టి ఇచ్చేసాను. ఇంకా మా వారు హారతి అంతా ఇచ్చేసారు. ఇచ్చేసిన తర్వాత ఇంకా కొబ్బరికాయకి ఇంకా గుళ్ళో అయితే కొట్టకూడదు కొబ్బరికాయ. ఇంకా బయట అయితే కొబ్బరికాయ అయితే పూజారికి అయితే ఇచ్చామండి. ఇంకా పూజారి బయట కొబ్బరికాయ అయితే కొట్టిస్తున్నాడు. ఇలా కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత మళ్ళీ దీపం పెట్టిన దగ్గర కొబ్బరికాయ పెట్టేసి మళ్ళీ ఆ భగవంతుని స్మరించుకొని ఆ శివయ్య దర్శనం అయితే చేసుకున్నామండి. చేసుకొని ఒక 10 నిమిషాలు గుడిలోనే టైం స్పెండ్ చేశాము.